హాయ్ దోస్తానీస్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక మందార పువ్వు పూసింది. చాలా కలర్ఫుల్గా ఉంది. మీరు చూసేయండి ఒకసారి. చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే చాలా ఇష్టం. మీకు తెలుసా, నేను రోజు పూలు దొంగతనం చేసి పూజ చేస్తుంటాను. అరే, బెండకాయతో ఏమైనా డిఫరెంట్గా చేద్దాంరా. ఎప్పుడు అదే పులుసు, అదే ఫ్రై, బోర్ కొట్టేస్తుంది. కొంచెం డిఫరెంట్గా. అందరూ పల్లీలు వేసుకొని చేసుకుంటారు కదా, మనం డిఫరెంట్గా కాజు పౌడర్ వేసుకొని చేసుకుందాం. ఓ వావ్! సో చూసేద్దామా బెండకాయ కర్రీకి ఏమేమి కావాలో? చూసేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో మనం ముందుగానే కట్ చేసుకున్న బెండకాయలు. ఓకే, ఎంత తీసుకున్నావు బెండకాయలు? పావు కేజీ. ఓకే, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్, ఆయిల్, కొత్తిమీర, పోపు దినుసులు, కాజు పౌడర్ వేయించుకొని పెట్టుకున్నాను, మసాలా. వేయించుకున్న కాజులని పౌడర్ చేసుకున్నాం. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి, ఆయిల్ వేడెక్కాక కొంచెం బెండకాయకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా, సో మేము కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకున్నాము. సో ఆయిల్ హీట్ అయ్యాక మనం పోపు దినుసులు, జీరా, ఆవాలు వేసుకొని అవి చిటపట్లు ఆడుతున్నప్పుడు నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేసేయాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కొంచెం వేగాలి. మొన్న ఏమో చెప్పావు, పచ్చిమిర్చి వేయించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తే మాడిపోకుండా ఉంటాయి అన్నావు కదా, సో కొంచెం సాల్ట్ వేసేద్దామా? వేసేద్దాం. ఓకే, తీసుకో, సాల్ట్ తీసుకో. ఓకే, కొంచెం చిటికాడు. ఓకే, నా డైరెక్షన్లో నువ్వు వంట చేస్తున్నావు. వేగిపోయాయా? వేగాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. మనం అక్కడ చెప్పలేదు కదా, మీరు యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి, మేము మర్చిపోయాము. ఓకే, మన కర్రీస్లో మ్యాక్సిమం అల్లం వెల్లిపాయ ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు, కొంచెం వేగాక పసుపు. ఓకే, పసుపు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇది కొంచెం వేగాలనుకుంటా కదా, ఈ టైంలో ముక్కలు యాడ్ చేసేసాను. దీనికి మూత పెట్టొద్దు అన్నావు కదా? మూత పెట్టద్దు. మూత పెడితే మొత్తం బంక అయిపోతుంది, వాటర్ జిగురుగా అయిపోతుంది బెండకాయ. సో మనం బెండకాయ ఫ్రై ఎప్పుడు మూత లేకుండానే చేసుకోవాలి, బాగుంటుంది. ఓకే, మనం లేదు, సింపుల్ రెసిపీ అండి. హై టు లో ఫ్లేమ్లో కట్ చేసి చేసుకుంటూ కలుపుకోవాలి. మనం దగ్గరే ఉంటే హై ఫ్లేమ్లోకి పెట్టుకోవచ్చు, మనం ఇంకేదో పని చేస్తున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కాకపోతే మధ్యలో కలపడం అయితే కంపల్సరీ. అవును, కింద అడగంటకున్నాను. ఇప్పుడు టేస్ట్ సాల్ట్. ఓకే, అంటే మనం పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోవాలి కదా ఇందులో, ఇంకా ఎందుకంటే కారపొడి వేయట్లేదు కాబట్టి. ఇక మనం ఎక్కువ కారం తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవాలి పచ్చిమిర్చి. నైస్, చూడడానికి అయితే భలే గ్రీన్గా ఉంది. ఇప్పుడు వేగాయి కదా మంచిగా. ఇలా కొంచెం బ్రౌన్ ఒక 10 to 15 minutes పట్టింది మాకు వేగడానికి. అలా వేగాలి, చూసారు కదా, చూసాను, అట్లా వేగాలి. నెక్స్ట్ ఈ టైంలోనే కొత్తిమీర యాడ్ చేసేయాలి. కొత్తిమీర, ఉల్లాకు ఓకే యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. తర్వాత కాజు పౌడర్ వేసుకోవాలి. ఓకే, కాజు పౌడర్ ఎన్ని టీ స్పూన్స్? ఇంకా బెండకాయలు బట్టి ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని. మసాలా అంటే ఏం లేదండి, ధనియాల పొడి వేసి కలుపుకున్నాము. ఒక 1 minute అలాగే ఉంచాలండి, ఎందుకంటే అవంతా దానికి పట్టేసుకోవాలి కదా.
కొంచెంసేపు దానిలో ఉంచుకున్న తర్వాత మొత్తం పట్టేసింది దానికి. సో ఇప్పుడు బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందామా. బెండకాయ ఫ్రై రెడీ. బౌల్లోకి తీసుకుందాం. ఓకే, చూడండి అలా పొడి పొడిలాడుతూ వస్తుంది బెండకాయ ఫ్రై. దీన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. బెండకాయ కాజుతోని కర్రీ రెడీ.